ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ వెంకుగారి ఉమా సంజీవరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే గ్రామ ప్రత్యేకాధికారి ఇరిగేషన్ ఈఈ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామస్తులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ముఖ్యంగా పంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, భవన నిర్మాణానికి కృషి చేస్తామని, సీసీ రోడ్లు, మురికి కాలువలు, విధి దీపాలు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అర్హులైన పెన్షన్దారులందరికీ ప్రభుత్వం నుండి పెన్షన్ వచ్చే వరకు తానే సొంతంగా ప్రతినెలా అందజేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్యామలతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ ప్రజలందరూ ఎంతో నమ్మకంతో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా నేను నిలబెడతానన్న నమ్మకంతో ఉన్నాము. మేము ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపే అన్నీ కంప్లీట్ చేయాలని సంకల్పంతో ఉన్నాం. మేము ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఐక్యమత్యంగా మన ఊరు గ్రామం అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాము. అందరి సహకారంతో గ్రామాభివృద్ధిలో ముందుకెళ్తామని నేను ప్రమాణం చేస్తున్నాను. మీరందరూ నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు ఉంటాను. చేసుకున్నది ఇక్కడ ఈ అద్దె భవనానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నా ఉద్దేశంలో ఫస్ట్ మన గ్రామ పంచాయతీ కావాల్సింది, మనకు గ్రామ పంచాయతీ భవనం. ఈ ఫస్ట్ ప్రయారిటీ కింద మేము వితిన్ 1 ఇయర్లోనే మేము కంపల్సరీ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి. మేము చేసిన వాగ్దానాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఒకటి కావచ్చు, మినరల్ వాటర్ ప్రాబ్లం కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. ఈ 1-2 డేస్లోనే క్రిస్టమస్ లోపలనే మేము చేస్తామని మేము ప్రామిస్ చేసాము. అది 2 డేస్లోనే కంప్లీట్ చేస్తాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి వచ్చిన కంప్లైంట్స్ మేము ప్రచారం చేస్తుంటే వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే అర్హులైన వాళ్ళకి కొందరికి పెన్షన్ రావట్లేదు, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కానీ నిజంగానే అర్హులు అయితే నేను కూడా ఇది కూడా చెప్పాను. నేను ప్రచారంలో చేసింది కూడా ఈరోజు నేను సభావేదికంగా అందరికీ పాలకవర్గం నూతన పాలకవర్గం ఉంటే నేను కమిట్ అవుతున్నాను. అర్హులై ఇప్పటి వరకు పెన్షన్ రాని వాళ్ళకి కూడా నా సొంత డబ్బులు వచ్చే వరకు కూడా నేను ఇస్తానని ప్రామిస్ చేశాను. అది జనవరి మాసంలో మేము స్టార్ట్ చేస్తాము. ఏదేమైనా నూతన పాలకవర్గం ప్రతి సమస్య కూడా మనందరి దృష్టికి తీసుకొచ్చి మేమందరం సమిష్టిగా ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజల ముందు పెట్టి మేము ఇది చేయాలనుకున్నాము. చేసే ఆచరణ సాధ్యం కానీ మేము ఏమి ఇవ్వలేదు హామీలు. 100%గా మేము చేయాలనుకున్నదే మేము చెప్పాము. 100% మేము ఖచ్చితంగా చేసి మేము చూపిస్తాము. ఇంత నమ్మకంతో, ఇంత భారీ మెజార్టీతోటి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఖచ్చితంగా మంచి చేసి మంచి రోజులు వెంకటాపూర్కి వచ్చాయని మేము నిరూపించుకునే ప్రయత్నం చేస్తాము. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వందనం చేస్తున్నాను.